హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అమావాస్య కదా. ఈరోజు మేము ఇక్కడ అడవివరంలో ఉన్న కాలభైరవ టెంపుల్కి మేము స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ నేను ఆటో వచ్చిందని చెప్పి నేను ఫస్ట్ వచ్చాను. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, మా స్టూడెంట్స్ అందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేము అందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇది మనకి వైజాగ్లోని అడవివరం భైరవ కోన అంటారు. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు అది నేను చూపించబోతున్నాను. మేమైతే స్టార్ట్ అయ్యాము. అందరూ చాలా ఇదిగా స్టార్ట్ అయ్యాం, కానీ బయట చూస్తే ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఆన్ ది వేలో కొన్ని మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కుంటూ మనం టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యాము. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చామండి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అసలు ఎంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. కానీ ఈరోజు అమావాస్య కదా, చాలా ఎక్కువ మంది వచ్చారు. వెహికల్స్ అన్నీ కూడా లోపలికి అలౌ చేయటం లేదంట, ఇక్కడే ఆపేశారు. బిఫోర్ అయితే మనకి లోపల టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ అంటే గర్భగుడి దగ్గరికి అక్కడ వరకు కూడా మనకి వెహికల్స్ అలౌ చేసేవారు. ఇప్పుడైతే అదేమీ లేదు. ఇక్కడ మనకి బయట సెక్యూరిటీ వాళ్ళు అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు. బిఫోర్ అయితే బూడిద గుమ్మడికాయలు తీసుకొని వెళ్ళేవారు అనమాట, అందులో దీపాలు వేసేవారు. ఇప్పుడు అవి అలౌ చేయటం లేదంట 2 years నుంచి. ఎవరు కూడా బూడిద గుమ్మడికాయలు అవి తీసుకొని వెళ్ళకండి. తీసుకొని వెళ్ళినా సరే లోపలికి అలౌ చేయరు. ఇక్కడ చూసారా రోడ్డు ఎలా ఉందో. మనం ఇదంతా కూడా మేము స్లిప్పర్స్ అన్నీ ఆటోలో పెట్టుకొని ఇంకా వాకింగ్ అనేది చేసాము. ఈ మొత్తం మొత్తం ఇలానే ఉంటుంది, రాళ్ళతోని వాటర్తోని మట్టితో ఉంటుంది. ఆన్ ది వేలో ఏంటంటే మనకి జాతకాలు చెప్పేవాళ్ళు, ఇంకా నార్మల్గా అమౌంట్స్ తీసుకుంటారు కదా వాళ్ళు, అండ్ ఇజ్రాస్ వీళ్ళందరూ కూడా ఆన్ ది వేలో ఉంటారు. అయినా సరే ఇంత క్రౌడ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ఎక్కువ మంది ఉండేవారు. బిఫోర్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే లోపల గర్భగుడి వరకు కూడా ఆటో వెళ్ళిపోయేదనమాట. మనకి 2 years నుంచి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయట. ఇప్పుడు వెహికల్ అనేవి లోపలికి అలౌ చేయటం లేదు. నార్మల్ టైంలో మేబీ అలౌ చేస్తారేమో. ఈరోజు అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. నేను మా ప్రసన్న నడుస్తున్నాం. చూడండి చుట్టూ ప్లేస్ అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇక్కడ ఈ స్వామీజీ ఉన్నారు కదా, తను బొట్టు పెడుతున్నారు. నేను కూడా బొట్టు పెట్టించుకున్నాను, నాకు ఇష్టం అనమాట, అందుకని బొట్టు పెట్టించుకున్నాను. ఈ బొట్టు పెట్టించుకొని ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసాము. ఆ వే అది చూస్తుంటే నడవలేకపోయామన్నమాట. ఫుల్ స్టోన్స్ అవి గుచ్చిపోతున్నాయి. అయినా సరే మనకి కాలభైరవుడిని చూడాలంటే మనం ఆ మాత్రం సాహసం చేయాలి. చాలా బాగుంటుంది టెంపుల్. చూసారు ఆన్ ది వే ఎలా ఉందో మొత్తం అంతా కూడా. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చాము. మనకు కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్ అనమాట. అందులోనే కాలభైరవ స్వామి ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మాకు తెలియక వేరే వేలో వెళ్ళాము, అది కాదు అని చెప్పారు. అంటే 2 ways ఉన్నాయి. మనం వేరే వేలో వెళ్తే మనం ముందు నుంచి చూడొచ్చు అనమాట దేవుడికి. అక్కడ చూడండి ఎంత బాగుందో. కానీ ఎండ సమ్మర్లో కంటే ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ ఫోన్ అలౌడ్ లేదు. నేనైతే కొంచెం సీక్రెట్గా ఫోన్ని పట్టుకొని వెళ్తున్నాను అనమాట, షూట్ చేద్దామని చెప్పి. అయితే ఇంకా మేము లైన్లో ఉన్నాం. మా వాళ్ళందరూ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళి పర్మిషన్ అడిగి ఇంకా మా వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మేము కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా మా వాళ్ళని కలుసుకొని మేము ఇక్కడ ఏంటంటే పాలు, పంచదార అనేది ఇక్కడ ఇస్తారు అనమాట. అవి మనం ఇప్పుడు ఆ లోపల ఉన్నారు కదా సేవ చేసే వాళ్ళకి మనం అవి అందిస్తున్నాం. పంచదార పాలు, వాటితో అభిషేకం అనేది చేస్తారంట. మనకి కనిపిస్తుంది కదా, ఇదే గర్భగుడి లోపల. కాలభైరవుడు మీకు కనిపించిందా? మొత్తం అందరూ కూడా క్లియర్గా చూసి దండం పెట్టుకోండి. ఇక్కడ ఏ కోరికలు కోరినా సరే తీరుతాయనేసి ఒక నమ్మకం అనమాట. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. నార్మల్ టైంలో కూడా మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బయట ఏంటంటే ఇలాగా విగ్రహాలన్నీ ఉంటాయి అన్నమాట, శివలింగం అది. ఇక్కడ బయట అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. అండ్ చెట్లు ఉంటాయి కదా, వాటికి కూడా అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. దీపారాధనలు అవి చేస్తూ ఉంటారు అన్నమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉందో, అసలు ఎక్కడా ఖాళీ లేదు, ప్రతి దగ్గర జనాలే ఉన్నారు. ఇంకా చూసారా ఎన్ని అభిషేకాలు జరిగాయో. ఇక్కడ దీపారాధన అనేది జరుపుతారనమాట. లోపల అనేది ఎటువంటివి జరపవు, బయటనే మనం దీపారాధన అది చేయాలి. ఇంకా మేమన్నీ కూడా ఇంకా దండం పెట్టుకొని ప్రతి దగ్గర కూడా ఒకసారి ఎలాగ ప్రదర్శనలు చేసుకుంటూ తిరుగుతున్నాం అనమాట.
ఇక్కడ ఈరోజు జనాలు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల పోలీసులను కూడా సెక్యూరిటీ పెట్టారు. కానీ మనకి దర్శనం అనేది చాలా పీస్ఫుల్గా అయ్యింది. ఇలా వెళ్ళిన వెంటనే దర్శనం అయిపోతుంది అనమాట. ఇక్కడ క్రౌడ్ ఎంత ఉన్నా సరే దర్శనం అనేది చాలా వేగంగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది కాలభైరవ అష్టోత్తరం అనమాట. ఇక్కడ అందరూ కూడా ఆ అష్టోత్తరం చూసి చదువుకుంటారు. చూసారా, వీళ్ళందరూ కూడా అక్కడ చదువుతున్నారు. అలా చదువుకుంటే మంచిది. ఇంకా మొత్తం మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. ఎంత బాగుంది కదా. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం చాలామందికి ఇప్పటివరకు తెలియదు ఈ భైరవ్ కోన. కొంతమందికి అయితే తెలుసు. ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే మనం ఒక వైజాగ్ సిటీలో ఉన్నా సరే ఇది ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా మొత్తం నడిచే నేల మట్టితో ఉండడం అదంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా మాకు దర్శనం అయిపోయింది కదా, ఇంకా బయట వచ్చి అన్నీ దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడ లేకపోయేసరికి లోపలికి దూకి మరి మా ఫ్రెండ్ నేను వెళ్ళి ఇంకా అక్కడ శివలింగంకి మనకి వాటర్తోని మిల్క్తోని ఇక్కడ అభిషేకాలు అనేవి చేస్తున్నారు. ఇంకా నేను నా ఫ్రెండ్ కూడా వెళ్ళి అక్కడ అభిషేకం దగ్గర వాటర్ అనేది కూడా వేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టెంపుల్ అయితే ఆసమ్ అనమాట. నేను వైజాగ్లో ఇలాంటి టెంపుల్ చూడడం నేనైతే ఫస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ అది లేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనే ఆలోచనతో నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా విజిట్ అవ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో. చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇవన్నీ ప్రదర్శనలు చేసుకుంటూ దండం పెట్టుకుంటున్నాం. ఇంకా ఇక్కడ కొంతమంది వచ్చి దీపాలు అవి పెట్టుకోవడం కాకుండా ఇంకా వాటర్తోని, పెరుగుతోని, ఇంకా మిల్క్తోని వీటన్నిటితో కూడా ఇంకా అభిషేకాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే చాలా స్పెషల్ డే అంట. ఇంకా ఇక్కడ పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. చాలా స్పెషల్ డే అంట. అందుకని మేము మార్నింగే వెళ్ళాము. ఇక్కడ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుందంట. మేము వెళ్ళినప్పటికీ చాలా పూజలు అయిపోయి ఉన్నాయి అక్కడ. ఇంకా మనసులో మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికలు తీరుతాయనేసి అంటారు. మీరు కూడా వెళ్ళి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు వెళ్ళి అక్కడ కోరుకోండి, కంపల్సరీగా తీరుతాయి. బాగుంది కదా ఫ్రెండ్స్. నేచర్ అయితే సూపర్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా, గ్రీనరీగా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వాటర్తోని వేస్తున్నారు. మేమైతే వాటర్ తీసుకెళ్ళలేదు. వాళ్ళు మాకు కూడా బాటిల్ అనేది ఇచ్చారు. ఇంకా నేను నా ఫ్రెండ్ కూడా వాటర్ అనేది 3 టైమ్స్ వాటర్ అభిషేకం చేయడం జరిగింది. నా ఫ్రెండ్ వేస్తుందన్నమాట. అండ్ నాకు వచ్చింది. నేను కూడా 3 టైమ్స్ వాటర్ అనేది అభిషేకం చేశాను. ఇంకా చేసిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మనసులో కోరికలు కోరుకొని, అసలే మానవులకి చాలా కోరికలు ఎక్కువ కదా, ఇంకా కోరుకొని ఇంకా మొత్తం అందరి దండం పెట్టుకొని ఇంకా రావడం అనేది జరుగుతుంది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఇంకా పిల్లలు మాతో వచ్చారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ చేస్తున్నారు. నేను ఈలోపు ఈ సరౌండింగ్స్ నేను నా ఫ్రెండ్ ఒకసారి వ్యూ అది చూపిస్తున్నాం. ఇంకా అయిపోయింది దర్శనం. ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతుంది అనమాట. ఈ రోడ్డు చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంటుంది, నడవలేము. కాకపోతే వెళ్తే మాత్రం బాగుంటుంది డెఫినెట్గా. ఇంకా మా ప్రసన్న నేను ఇంకా వాళ్ళైతే ఈ రోడ్డు మీద కొంచెం మాకు ఇబ్బంది పడ్డాము. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే చక్కగా లేడి పిల్లల్లా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ప్రసన్న మెల్లిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంటే మేము ప్లేస్ అంతా కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట.
మా వాళ్ళు అలా కాదు, టైం అవుతుందని చెప్పి ఇంకా అనదర్ టెంపుల్స్ కూడా ప్లానింగ్ ఉంది. అందుకనేసి ఇక్కడ పుట్టలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. మనిషి ఎంత పొడవు ఉంటారో అంత పొడవు ఉంటాయి. 6-7 అడుగులు అలా ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. చూసారా వ్యూ ఎలా ఉందో గ్రీనరీగా. ఇంకా మేమైతే చెప్పులు లేకుండా నడుస్తున్నాం, కానీ చాలామంది చెప్పులతో వచ్చారు. మేమైతే ఇంకా చెప్పులతో నడకూడదని చెప్పి వితౌట్ శాండిల్స్తో నడుస్తున్నాము. అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇంకా దర్శనం అయిపోయింది. బయటకు వస్తుంటే ఇక్కడ హిజ్రాలు ఉన్నారు, వాళ్ళు అర్ధనారీశ్వర్లు అంటారు కదా, వాళ్ళతో ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా బయటకు అనేది వచ్చేసాం. ఇంకా మళ్ళీ మా ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.